నిజంగా గెలిచిన పది ప్రమాదం వచ్చేదే. ఇప్పటికే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొత్తం డంపింగ్ చేసేసాడు కదా, ఈసీని డంపింగ్ చేశాడు కదా. భారతదేశానికి మంచి శుభ పరిణామం వస్తుంది. దేశం మొత్తం మీద భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో వచ్చేటువంటి అధికారం లేదు. ఇప్పుడు రాష్ట్రాలు మన దక్షిణాది రాష్ట్రాల చెప్పారు. కేరళలో కానీ తమిళనాడులో కానీ, తమిళనాడు ఓట్లు వస్తే కొంచెం పెరగదు తప్ప సీట్లు వచ్చే అవకాశం లేదు. కర్ణాటకలో ఉన్న సీట్లు పోతాయి. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ దైవాలు వస్తే 1-2 వస్తే ఒకటి వచ్చే అవకాశం ఉంది పార్లమెంట్. తెలంగాణలో ఒక 3-4 సీట్లు రావచ్చు. ఇప్పుడు 4 ఉన్నాయి, 4-3 రావడానికి అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ ఇంకొంచెం జాగ్రత్తగా ఇంకా అందరినీ కలుపుకొని ఒంటెత్తి పోకలు లేకుండా చేస్తే ఇంకా బాగా. అంటే కరుణానిధి డిఎంకే స్టాలిన్ ఒకవేళ చెప్పండి, భారతదేశం మొత్తం మీదుగా స్టాలిన్ డిఎంకే నాయకత్వం స్టాలిన్ ఒకటే తమిళనాడులో అందరినీ కలుపుకొని చేశాడు. ఆ పద్ధతి కానీ కాంగ్రెస్ చేసి ఉంటే, స్టాలిన్ ఏ విధంగా అయితే అందరినీ కలుపుకొని ఒక మంచి ఫ్రంట్ ఏర్పాటు చేశాడో, జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కూడా అంతే విశాల దృక్పథంతో అట్లాంటి ఫ్రంట్ గార్డు పెట్టి ఉండి కలుపుకొని పనిచేసి ఉంటే ఈ పని గ్యారెంటీ చెప్పేసి ఉండొచ్చు. దెబ్బేసి వాళ్ళు అక్కడ ఫెయిల్ అయ్యారు. అయినా జనం వాళ్ళు వద్దని ఓట్లు వాళ్ళకి వేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళు ఉండకూడదు, మోడీ లాంటి ఉండకూడదు చెప్పేసి. ఆ విధంగా కాంగ్రెస్ వాళ్ళకి అధికారం రావచ్చు. ఇప్పుడు ఇక్కడ మోడీ మొన్నటిదాకా పల్లకి మోసాడు పాపం జగన్మోహన్ రెడ్డి. అంటే ఆ పల్లకి ఎట్ట మోసాడంటే, పోయినవాడు ఈ భుజం మంట పడితే భుజం మార్చుకుంటారు. ఓహో ఓహో హోయ్ ఓహో ఓహో అని మార్చుకుంటారు. భుజం మారిస్తే మోడీకి నిద్రలేసిన భయపడి భుజం కూడా మార్చుకుంటూ మోసాడు జగన్మోహన్ రెడ్డి. కానీ చివరిలో అతనికి మనం గుండామని పెట్టాడు. ఎందుకు పెట్టాడు? సెల్గలూరుపేటలో పబ్లిక్ మీటింగ్ మాట్లాడినప్పుడు న్యూట్రల్గా ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి ఒక మాట అనలా, చంద్రబాబు ఒక మాట పొగడలే. ఆ తర్వాత ఆయనకి అసెస్మెంట్లో జగన్ ఓడిపోతాడు చేసే అభిప్రాయం వచ్చింది. అప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. ప్లేట్ ఫిరాయించి ఎంత తిట్టాడంటే జగన్మోహన్ రెడ్డి, ఇది కరప్షన్ కరప్షన్ కరప్షన్, నాన్ డెవలప్మెంట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పింది. తర్వాత ల్యాండ్ మాఫియా, ఇసుక శాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా. నేను చెప్పిందంటే ప్రైమ్ మినిస్టర్గా ఉన్నాడు ఒక మాట చెప్తే, ఇప్పుడు ఒక మర్రి చంద్రారెడ్డి ఏమన్నా అంటే పబ్లిక్ మీటింగ్ ఏమైనా ఇస్తే, ఇక్కడ బోర్ తవ్వాలంటే జీవో, అదే జీవో, నేను జీవో ఇయ్యక్కలా మీకు, నేను ఏది ఉపన్యాసం ఇస్తే అదే జీవో రాసుకోను అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన అంత అవినీతి గురించి చెప్పినవాడు ప్రైమ్ మినిస్టర్గా వెంటనే అరెస్ట్ చేయాలి కదా. మళ్ళీ ప్రైమ్ మినిస్టర్ మాట్లాడినా ప్రతిపక్ష పార్టీ మేము ఆరోపిస్తాం. కానీ ప్రైమ్ మినిస్టర్గా ఉన్నవాడు నీ చేత అన్ని రంగాలు ఉన్నాక అంత అవినీతి పని చెప్పినాక ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఇదంతా నాటకాలే. వాడు గెలిచినా వీడు గెలిచినా విషయం అంతా ఉండాలని చెప్పి ఉద్దేశంతో అంత హడావుడి చేశాడు. అసలు మేము ముందే చెప్పినాం, జగన్మోహన్ రెడ్డి యువకుడు, చదువుకున్నాడు, భవిష్యత్తు ఉండేవాడు. అతను ఒకటి పాజిటివ్ కూడా ఉంటే, సానుకూలమైన వాతావరణం ఉంటే, పాజిటివ్ హ్యాబిట్ ఉంటే గెలిచేవాడు. ఇప్పుడు కూడా వల్ల జస్ట్ పాజిటివ్. మా వాడు ఒకటి చెప్పేవాడు, వాడికి పిల్లకి పోయినాడంట, మన రామాయణ కోసం పిల్లకి పోతే వాళ్ళు ఏంటంటే మా వాడు చాలా మంచివాడండి, ఒక్కడి తప్ప ఇంక అన్నీ మంచి గుణాలని చెప్పాడట. అంటే వాళ్ళ ఒక్క గుణమే కదా పోతే పైలే అని పిల్లలు నీచడానికి మొదలుపెట్టారు. తీరా బొట్టు కట్టేటప్పుడు వాడు బొట్టు కట్టబట్టే నేను కట్టంటాడు. మరి బొట్టు కట్టరా అంత అయిపోయిందంటే అన్నం కాదు అంటాడు. ఏమనంటే చెప్పాను కదండి ఒక్కటి మాత్రం అని, అదే చెప్తే వినండి వాడు అని చెప్పాను. అన్నీ మంచి గుణాలే, చెప్తే వినడు అది కరెక్ట్గా జాగ్రత్తగా పనికి వస్తుంది. అది ఎన్ని ఉన్నది లాభం? బట్టలు నొక్కినాడు ఏలుగుడు నొప్పిపోతుంది, జాగ్రత్త ఎక్కువ చూసుకోవాల్సి వస్తుంది. పాజిటివ్ గుణం లేదు. ఆయన ముఖ్యమంత్రి అయిన వెంటనే ఎప్పుడైతే ప్రగతి భవన్ పగలగొట్టాడు అక్కడ నెగిటివ్ స్టార్ట్ చేశాడు. ఆ నుంచి నెగిటివ్ రివర్స్ టెండరింగ్ అని పెట్టాడు. దీంతో ఏమైంది? మొత్తం డెవలప్మెంట్ ఆగిపోయింది. చంద్రబాబు నాయుడు చేసిన పనులు కన్నా ఏమి మాట్లాడకుండా అట్లే కొనసాగుతూ ఉంటే, ఆ బండికి ముందుకు తీసుకెళ్తా ఉంటే నెంబర్ 1 చీఫ్ మినిస్టర్. ఇతను ఓడిచేసి ఎవరి చేత కాదు. ఎందుకంటే అమరావతి సెల్ఫ్ సఫిషియెంట్ ఇది. దానికి డబ్బులు బయట తీసి పెట్టక్కల్లా. దానిలో ఉన్నది చంద్రబాబు నాయుడు వ్యాపారం చేసి ఇంకా బాగా చేసి ఉండేవాడు. రాజకీయాల్లోకి వచ్చి రాజకీయం జడగొట్టాడుకో ఆయన వ్యాపారాలు పెట్టి, అది వేరు. కానీ
దానికి క్యాపిటల్ కట్టుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతి ఏర్పాటు చేశాడు. అది ముందుకు తీసుకెళ్తే ఇప్పటికి క్యాపిటల్ కట్టేసేవాడు. అప్పుడు చంద్రబాబు మర్చిపోయి వాళ్ళ పైన గుర్తుండేది. పోలవరం ముందుకు తీసుకెళ్ళి పోలవరం అయిపోయి ఉండేది. ప్రత్యేక హోదా సంపాదించుంటే ఇంకా గట్టిగా ఉండేవాడు. కడప స్టీల్ ప్లాంట్ పెట్టుంటే రాయలసీమ అంతా బ్రహ్మాండంగా వచ్చిండేది. అట్లా ఉన్న ప్రకటిత విధానాలను సానుకూలంగా ముందుకు తీసుకెళ్ళి ఉంటే 3 లక్షల ఇళ్ళు కట్టాడు చంద్రబాబు. దాన్ని పెయింట్ వేసి సొన్న వేసాను, బొమ్మ వేసుకుంటే సరిపోయింది కదా, ఎందుకు అట్లా పెట్టేశాడు? నీళ్ళు ఉన్నాయి ఎక్కడంటే లేదు, నేను బావి తవ్వి నీళ్ళు చూసుకోవాలని చెప్పేసి మూర్ఖత్వంతో కేవలం నెగిటివ్ యాంగిల్ వల్లనే జగన్మోహన్ ఓడిపోయాడు తప్ప అతను పాజిటివ్ ఉంటే మాత్రం గ్యారెంటీ గెలిచేవాడు నాకు ఇప్పుడు నమ్మకం ఉంది. ఇంక మన చేయగలిగిన ఏంటంటే అయిపోయింది, పాసిపోయినట్టు అయిపోయింది దాని మాటకి. అప్పుడు కూడా ఏమన్నా ఇక్కడ మనం అయ్యా అవినీతి అహంభావం రెండు పనికిరాదని చెప్పేసి అన్నాం. నియంతృత్వం ఒక సీనియర్ మోస్ట్ ఆఫీసర్ చెప్తున్నాడు, నా సర్వీసులో ఇన్ని రకాల అవినీతి చేయొచ్చు అనేది సంగతి తెలియదంటే బాకన్నాడు. ఎన్ని రకాల అవినీతి సీసీ ఎప్పుడో చెప్పాడు, కాదేతి కవిత కన్నారు, అగ్గెపుల్ల సబ్బు వెళ్ళ అట్లా అసలు ఇంతవరకు మేము చూడలేదు ఇన్ని రకాలుగా అవినీతి చేయొచ్చు అని. ఇంకో నాకు కలిసి ఏంటంటే 32 బీసీ సంఘాలకి గుర్తించి వాళ్ళకు క్యాబినెట్ ఇది ఇచ్చాడు, కార్పొరేషన్ ఇచ్చాడు. ఈ 32 కులాలు ఉన్న సంఘం నాకు కూడా తెలియదు, ఆయన తప్ప. అంత తెలితేటున్నాడు, మొత్తం అడ్డం కొట్టించుకున్నాడు. కొట్టించుకోవడం కాకుండా నేను నెగిటివ్ పద్ధతిలో నేను లేకపోయాడు. ఇతను గ్యారెంటీగా ప్రతిపక్షంలో కూర్చోవాలి తప్ప ఇంకో మార్గం లేదు. నేను ఒకటే చెప్పేది, రాజకీయాలు ఎప్పుడు శాస్త్రం ఉండదు. ఎవరు ఎన్టీ రామారావు కన్నా గొప్పవాళ్ళ, కానీ పదవిలో ఉన్నా లేకపోయినా వివిధ తరగతిలో ఉండాలి. ఆడు నిజమైన మనగాడంటే ఇప్పుడు ఈయన ముఖ్యమంత్రి ఉంటేనే 1000 మంది పోలీసులు కావాల్సి వచ్చింది. ఇక ముఖ్యమంత్రి బయట రాగలడా అంటే ఎందుకంటే చేయించాలా? ఎందుకు ఆ విధమైనటువంటి క్రిమినల్ పద్ధతి ఉపయోగించాలా? పోలింగ్ బాగా జరిగింది. ఎందుకు క్రిమినల్ దాదాపు చంద్రగిరి, గుంటూరు జిల్లా పల్నాడు, తర్వాత తాడిపత్రి, ఇంకా 3 తెనాలి, ఇన్ని ప్రాంతాలలో దౌర్జన్యం చేయాల్సిన అవసరం వచ్చింది. పైపు వాళ్ళే కొట్టి మళ్ళీ వాళ్ళు కొట్టి ఆడుతున్నారు. ఇది మేము తీవ్రంగా ఖండిస్తాం. రాజకీయాల్లో ఎప్పుడైనా ఉంటారు, ఓడిపోతారు, గెలుస్తారు, అది తాత్కాలికమే, అవన్నీ పర్మనెంట్ కాదు. అలాంటప్పుడు ఈ వ్యక్తిగతమైన వైషమ్యాలతోటి పద్ధతులు అంటే ఎట్టి పరిశ్రమ గెలవాలనేటువంటి తొద్ర మేము అవసరం ఉంటుంది. మీరు చేసిన మంచి మీరు కావాలి, ఆటోమేటిక్ కావాలి కదా. మీరు చేసినంతా మీ బట్టన్ నొక్కే కార్యక్రమం కరెక్ట్గా ఉంటే కరెక్ట్గా ఉంది కూడా అనుకుందాం, మరి మీరే గెలవాలి ఈజీగా. ఎందుకు వెళ్ళలేదు? అదే మేము చెప్తాం. ఇప్పుడు కానీ కేవలం సంక్షేమ పథకాల ద్వారానే ఓట్లు రావు. నీ రాజకీయ విధానాలు చివరికి అమలు చేస్తుంది, రాజకీయ విధానాలు డిసైడ్ చేస్తుంది తప్ప ఇది ఏమనుకున్నాను. ఇప్పుడు డబ్బు సొత్తు ఇచ్చాడా? మాకు డబ్బులు ఇచ్చాడు, మాకు ఎవరు డబ్బు సొత్తు ఇచ్చాడు? మన పనులు పెంచాడు, ఇచ్చాడు. గ్యాస్ ధరలు పెంచాడు, ఇచ్చాడు. చెప్పుల ధర పెంచాడు, ఇచ్చాడు. గంట ధరలు పెంచాడు, ఇచ్చాడు. వాళ్ళ డబ్బు సొత్తు వీలేదు కదా. అందువల్ల ఇప్పుడు కేవలం చంద్రబాబు నాయుడు ఎట్లా మోసపోయాడు? 93 లక్షల కుటుంబాలకి పసుపు మీసం ఎగరేసుకున్నాడు. ఇచ్చారా? ఈయన కూడా అంతే. గుర్తుంచుకోండి, అంటే సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి కాబట్టి ప్రధానికానికి డబ్బులు ఇచ్చినప్పుడు ప్రభుత్వ డబ్బులు పంచుతారు మీరు. అది ఓట్ల రూపంగా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు అర్థమైంది అదే. మీకు దానికి ఛాన్స్ ఉండే అవకాశం లేదు. ఇంకోటి, ఎన్నిక పోలింగ్కి ముందు ఒక టీవీలో జగన్మోహన్ రెడ్డి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. దాన్ని చూస్తే అర్థమైపోయింది ఈయన ఓడిపోతానని చెప్పాడు. అది పోలింగ్ కాలేపటికి, బిఫోర్ పోలింగ్ అయిన మరుక్షణం అంటే 5 గంటలకు పోలింగ్ అయిపోయినాక 5:30 గంటలకు సజ్జల రామకృష్ణ రెడ్డి ఒక ప్రశ్న పెట్టించాడు వివరణ. అది చూసినప్పుడు అర్థమైపోయింది ఈయన వీళ్ళు ఓడిపోతారు. కానీ మేము చెప్పక్కల్లా, వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఒప్పుకున్నారు. మోడీ ఉపన్యాసం చూస్తుంటే అహావభావాలు, మోడీ కూడా ఓడిపోతారంటే అర్థమైపోతుంది. ఫేస్ ఇస్ ఇండెక్స్ ఆఫ్ ద మైండ్. కాబట్టి రాష్ట్రంలో అధికార మార్పిడి ఉంటుంది, దేశంలో అధికార మార్పిడి ఉంటుంది. రాష్ట్రంలో అధికార మార్పిడి ప్రమాదకరమైన, దేశంలో అధికార మార్పిడి వస్తే మంచిది. అది ఉంటే కంట్రోల్ ఉంటే మిగతా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇక
కాన్స్టిట్యూషన్ కాపాడుకుంటే కదా మిగతా అంతా ఉండేది. జుట్టు ఉంటేనే కదా ఏ కుప్పని వేసుకోవచ్చు, రాజ్యాంగం ఉంటేనే కదా ఏ రాజకీయాలు చెప్పుకోవచ్చు. రాజ్యాంగ వ్యవస్థ లేకపోతే ఏం చేస్తారు? ఆ విషయంలో మాత్రం కేంద్రంలో అలాంటి మార్పు వస్తుంది, శుభ పరిణామం జరుగుతుంది. రాష్ట్రంలో కూడా అదే పరిణామం జరుగుతుంది. సరే మా ఉద్దేశం. మిగతా జిల్లా అనేటువంటి మాట్లాడుకోండి.